నిష్కపటమైన ప్రేమ ఎలా ఉంటుంది? ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. నిష్కపటమైన ప్రేమ చాలా విలువైనది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఏదన్నా ఇవ్వాలనుకున్నప్పుడు ఇతరుల ద్వారా ఏది కూడా ఆశించదు, ఏది కూడా కోరదు. ఇతరులకు ఏదన్నా చెయ్యాలా అనేటువంటి ఆలోచన నిష్కపటమైన ప్రేమ కలిగిన విశ్వాసి కావచ్చు, పురుషుడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కావచ్చు, ఎవరికైనా ఏదన్నా ఇవ్వాలా అనుకున్నప్పుడు ఏది ఆశించరు. ప్రతి సోమవారం నాడు మన ఎమ్మిగనూరులో చాలా మంది ధర్మం కొరకు ఏం చేస్తారంటే, ప్రతి అంగడికి తగ్గిన వారు, అంగవైకల్యం కలిగిన వారు, మరి ముసలి వాళ్ళు, ఎవరు దిక్కుదీమం లేని వారు ప్రతి అంగడి గారికి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎవరు కూడా నువ్వు నాకేమిస్తావని చెప్పేసి ఎవరు, కానీ వాళ్ళు ఇచ్చిన ₹1 కూడా ఏం చేస్తారంటే సంతోషంగా సమాధానంగా ఇచ్చేస్తారు. కొన్ని అంగాలలో ఇవ్వరు. కొంతమంది ఎంతమందికి ఇవ్వాలా అని చెప్పేసి. ధర్మము అనేది దేవుడిచ్చినటువంటి ఒక చక్కని భావం రా, అది భాగ్యం. దేవుడుగాన నీ కొరకు తన ప్రాణాన్ని ధర్మం చేయకపోతే నీవు దహించిపోతావు, దహనములో పడతావు. అగ్ని నిన్ను దహిస్తుంది, నరకము నిన్ను పట్ట నమిలి కాల్చివేస్తుంది. అని రోమిలకు రాసిన పత్రిక, నన్ను వాక్యం తీయండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 12వ అధ్యాయము మరి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవండి నాన్న. మీ ప్రేమ మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. బాగినాలి. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని మరి నిష్కపటమైన ప్రేమలే ఉంటాయి నాన్న. చెడ్డదాన్ని ఏం చేయాలి? అసహించుకోవాలంట. నెక్స్ట్ థింగ్ ఏం చెప్పాడమ్మా? మంచిదాన్ని నువ్వేం చేయాలి చెప్పండి? మంచిదాన్ని నువ్వు దేవుని వాక్యములో దేవుడు మనతో మాట్లాడే చక్కటి మాట చాలా విలువైనటువంటి మాట నాన్న, చాలా విలువైనటువంటి మాట. ఈ విధంగా మనం ఉన్నామా లేదా, ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నువ్వు ఉంటే పర్వాలే, ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఉండాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ దినము నుంచి ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు కదా, దాన్ని మనం ఏం చేయాలి? అవలంబించుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి. ఆ విధంగా నడిచేటట్టు మనం ఆలోచన చెయ్యాలి. ఇది దేవుడు అడిగేటువంటి చక్కని మాట. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలేను. చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని ఏం చేయాలా? హత్తుకోవాలి. మంచి దానిని మనం ఏం చేయాలంటే హత్తుకోవాలి. ఇది నిష్కపటమైనటువంటి ప్రేమ. నిష్కపటమైనటువంటి ప్రేమలో ఇవల్ల ఉన్నాయి. అయితే 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 8వ వచనం. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోనూ అది. ఇవల్ల కూడా నిష్కపటమైన ప్రేమ కిందకు వస్తాయి. బోధించేవాడు కూడా కరెక్ట్గా బోధించాల. అందుకోసమే తన ఇల్లు ఏలలేనటువంటి వాడు, పరిపాలించలేని వాడు సంఘాన్ని ఎట్లా పరిపాలించును? అంతే కదా. కాపరి కరెక్ట్గా ఉండాలా. కాపరి సన్నద్ధుడై బోధించుటకు శక్తి కలిగిన వాడంటే అంటే సేవకుని యొక్క కుటుంబం కూడా ఆ స్థితిలో ఉండాలి. మీరందరూ ముందొచ్చి పాటలంతా అయిపోయిన తర్వాత అందొచ్చేసి నేను వచ్చి స్టేజ్ ఎక్కితే ఏమనుకుంటారు? వచ్చా ఇప్పుడు వచ్చింది నాకు టైం అంటారా? అవునా కదా? ఇది నిష్కపటమైన ప్రేమ కాదు. నిష్కపటమైన ప్రేమ ఎలాంటిదంటే బోధించటానికి, తర్వాత పంచిపెట్టేవాడు. బాగినండి, పంచిపెట్టేటువంటి ఎవరైనా ఏ బంతిలో ఉన్నా ఎలా పంచిపెట్టాలి? వీళ్ళు నా సంఘస్థులు, వీళ్ళు ఆ సంఘస్థులు, వీళ్ళు ఆ ఊరి వాళ్ళు, వీళ్ళు ఈ ఊరి వాళ్ళు. ఇది నిష్కపటమైన ప్రేమ కాదు.
సైతాను ప్రేమ, భేద అభిప్రాయములు పెట్టే ప్రేమ, నేను భేదము చూపించు ప్రేమ, తర్వాత ఎగుడు దిగుడుల ప్రేమ. ఈ ప్రేమ కలిగిన వాడు నిష్కపటమైన ప్రేమ కలిగిన వాడు కాదు కదా. మనము పెళ్ళిళ్ళలో బంధువులలో చూస్తుంటాం, అవునా కాదా? ఏం చేస్తాడు చెప్పండి? ఆ పక్కన వ్యక్తి ఆ అన్నము ఆ గొంతులో ఉండి ఊపిరాని పరిస్థితుల్లో ఉంటే కూడా ఏమైనా పర్వాలేదని చెప్పేసి చూసి కూడా ఏం చేస్తారు చెప్పండి? మా వాళ్ళకని వాళ్ళ 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 ఉన్న దగ్గరికి పరుగుని వెళుతూ ఉంటారు. ఇది నిష్కపటమైన ప్రేమనేనా? కాదు. బాధలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, అక్కడ సమస్యలో ఉన్నవాడిని ఏం చేయాలంటే పరామర్శించాలి, ఆదరించాలి, ఆ సమస్యను తీర్చాలి. ఆ బాధలో నువ్వు పాలిభాగస్తుడవ ఏం చేయాలంటే మేలు చేయాలి. ఇది నిష్కపటమైనటువంటి ప్రేమ. ఇది చాలా విషయాలు చెప్పినాడు కదా. పంచిపెట్టువాడు ఎలాంటి మనుషుతో? శుద్ధ హృదయముతో. అందుకో యేసుప్రభు అన్నాడు, నైనా మీరందరూ నా పిల్లలేనా, అమ్మా మీరందరూ నా బిడ్డలేనా అన్నాడు. అంటే దేవుని బిడ్డలైతే మనం ఏముండాలి అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కొండ మీద ఒక ప్రసంగం చేశాడు. ఏం చేశాడు? అది చెప్పుకుంటా సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానము నీలో లేనప్పుడు నిష్కపటమైన ప్రేమ నీలో ఉండదు కదా. సమాధానం అందరికీ సమాధానమే. సమాధానములో ఎగుడు దిగులు ఉండవు, తారుతమ్మలు ఉండవు నాన్న. సమాధానమే దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమని దేవుని పిల్లలారా, ఇంకో మాట మనం చూసుకుందాం. చూడండి 13వ వచనాన్ని మనం చూసుకుందాం. 13వ వచనాన్ని కూడా మనం చూసుకుందాం. 13వ వచనం పరిశుద్ధుల అవసరములలో బాగినండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చు చుండుడి అంటాడు. పరిశుద్ధుల యొక్క అవసరాల్లో పాల్గొని ఏం చేయాలంటారన్నా? కనిపించాడే గాని దేవుడని. కానీ ఆయన దగ్గరకు వచ్చింది ముగ్గురు మనుషులు. బాగా వినాలి. వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని గమనించి నెమరు వేసి పరమార్థాన్ని గమనించిన వాడే దేవుని బిడ్డ, దేవుని కుమారుడు. ఆ తర్వాత గమనించలేని వాడు అది నీవే మార్పులు వేసుకుని నువ్వే తీర్పు తీర్చాలి. దేవుని వాక్యంలో ఆలోచన చేస్తే ముగ్గురు మనుషులకు ఆయన అన్నం పెట్టాడు. దేవదూతలని అన్నాడు, దేవుడు అన్నాడు. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక వస్తే తాను ఎరగకయే ఆతిథ్యం ఇచ్చి బహుమతి సంపాదించుకున్న గనుడు అబ్రహాం గారండి. తనకున్న ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకున్నాడు. కానీ వీళ్ళకు పెట్టడం వల్ల నాకు మేలు వస్తుంది, వీళ్ళకు పెట్టడం వల్ల నేను మరి తరిగిపోతాను, వీళ్ళకు పెట్టడం వల్ల నాకు లేకుండా అయిపోతుంది, వీరికి పెట్టడం వలన నేను బీదవాన్ని అయితే అనుకోలే. తనకు కలిగినేదే వాళ్ళకు పెట్టాడు. ఎండమామి వేలులో ఎండ పొద్దున, అయ్యా మీకేమో ఈ ప్రదేశం తెలియకున్నట్లుంది. మాంబ్రే సింధూర వనము. ఆ సింధూర వనములో ఎండమామి వేలలో గుడారం వేసుకున్నాడు. ఆ చెట్టు కిందనే గుడారం వేసుకున్నాడు. ఇప్పటికీ అది మొద్దు ఉందండి. ఇప్పటి వరకు చెట్టు లేదు, మొద్దు మాత్రమే ఉంది. కొన్ని లక్షల ఏళ్ళు అయిపోయింది కదా అబ్రహాం గారు. ఇప్పటికి కూడా మొద్దు ఉందని దాని చుట్టూ పెద్ద అద్దం చాలా మంది పోయి చూసి వస్తున్నారు, ఆ ప్రాంతాన్ని చూసి వస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏది ఆశించాలే వాళ్ళ నుంచి. కానీ ఏం చేశాడు? ఏది ఆశించకుండానే అబ్రహాం మొత్తం పెట్టేశాడు. అవునా కాదా? ఆశించాలి అంటే ఇప్పుడు అబ్రహాముది ఏ ప్రేమ చెప్పండి నాన్న. ఆశించకుండా ఇవ్వడము, ఆశించకుండా ఆదరించడము, ఆశించకుండా. నేను దేవుని సేవకు వచ్చినప్పుడు, కాన్వెంట్ వదిలి మందిరం అంటే సేవలోకి వచ్చినప్పుడు ఎన్నడూ కూడా నేను భయపడలేదు, ఏది కూడా ఆశించలేదు. దేవుడు ఏది పెడితే అది తిందాం, దేవుడు ఎక్కడ మరి తాను నిలబెడితే అక్కడ నిలబడదాం అని ఆలోచన చేసి నేనేం చేశాను? ప్రభు సేవలోకి వచ్చాను. కానీ చాలా వరకు దేవుని వాక్యములో మందిరానికి వస్తే ఏదో వస్తుందని రాకూడదంట. వాక్యములు ఉంది, యాకోబు గ్రంథంలో మాటలు ఉన్నాయి. మనం చదివినా విన్నా మర్చిపోతాం. అందుకే దేవుడు పదే పదే తన పిల్లలైన నీ కొరకు నా కొరకు దేవుడు ఏం చేస్తాడంటే దీన్ని పంచి పెడుతుంటాడు. అనేక మంది సేవకులతో మాట్లాడుతుంటాడు. ఇలా ఉన్నవారు బైబిల్ ఉన్నారు నాన్న, ఇలా ఉన్న వాళ్ళు బైబిల్ ఉన్నారు.
మనం కీర్తన భాగములోనే ఆ మహానుభావుని చిన్నతనములో దేవుని కోసము పౌరుషం కలిగి ఆగ్రహము కలిగి ఆయన తన ప్రాణాన్ని లెక్క పెట్టకుండా ఇశ్రాయేలీల యొక్క నిందను తీసివేయాలని పరుగున యుద్ధానికి వెళ్ళిన ఆ మహానీయుడే దావీదు ఒక ఆయన ఉన్నాడు. నిస్వార్థమైన ప్రేమ, నిష్కపటమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉందా? నీలో ఉందా? ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, ఆ మహానుభావుని గురించి మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనములో ఆయన గురించి చక్కగా రాయబడింది. ఆయన గురించి యెహోవా నాకు దయ చూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనను శేషించి ఉన్నాడా? శేషించి అనే మాట హెబ్రూ పదం. మిగిలి ఉన్నాడా, ఉన్నారా, ఎవరైనా బ్రతికి ఉన్నారా అనే మాట తెలుగు. శేషించి ఉన్నారా, ఎవరైనా శేషించి ఉన్నారా అంటే సౌలు జీతగాడు ఏమంటాడంటే, కుంటి కాలు కలిగిన మెఫీబోషెతు దావీదు సౌలు మనవడు యోనాతాను కొడుకు ఉన్నాడయ్యా అని చెప్తాడు. ఎక్కడున్నాడు? లెదోబారులో ఉన్నాడు. అర్జెంటుగా ఆయన పిలిపించండి అంటాడు. పిలిపించి ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో ఉన్న కీసు కుమారుడైన బెన్యామీను గోత్రికుడు, యూదా గోత్రములో పుట్టిన యెషయి కుమారుడు, ఇద్దరు ఎవరెవరు వీళ్ళు? ఎవరెవరు వీళ్ళు? మాకేం తెలుసు, నువ్వే చెప్పు, ఎన్నిసార్లు చెప్పు అంతే. మామ అల్లుడు. మామ అల్లుడు ఎట్లా అల్లుడైనాడంటే, ఎవరైతే గొల్యాతును సంహరించి, ఎవరైతే గొల్యాతు మీద ఫైట్ చేసి జయిస్తారో వారికి నా పెద్ద బిడ్డ అయిన మీకాలునిచ్చి పెళ్లి చేస్తానంటాడు. పెళ్లి కొరకు లేకపోతే ఈ యొక్క దావీదు దేని కొరకు చూడండి, దేని కొరకు ఆయన ఆశించలే. ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి నిందను తీసేయడానికి మాత్రమే యుద్ధానికి వెళ్ళాడు. ఈనాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అమ్మా చర్చికి పోదాం రండి, ఎక్కడైనా మీటింగ్ పోదాం రండి అంటే ఆటో ఏర్పాటు చేశారా? లేకపోతే లారీ ఏర్పాటు చేశారా? ఇక దైవ సేవకులు అయితే చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? ఆడికి పోతే ఏమన్నా ఇస్తారా? ఆడికి పోతే 100 రూపాయలు ఇస్తారా? ఇటు పోతే 500 ఇస్తారా? దేవుని వాక్యాన్ని మేమే చెప్తాం. ఈ బలిపీఠ మీద ఉన్నటువంటి మేమే చెప్తాం. ఏమనంటే వాక్యాన్ని కొనండి అంటాం. మేమే ఏమంటాము? వాక్యాన్ని అమ్ముకుంటాం. ఎంత సిగ్గు లేదండి వాకి, అవునా కాదా? దేవుని వాక్యములో పౌరుషానికి వెళ్ళాడు, వాళ్ళ నిందలు పెట్టడానికి, వాళ్ళ నిందలు తీసేయడానికి వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళి ప్రాణం తగ్గించి వెళ్ళాడు. అంటూ ఒక మాట అంటాడు, అయ్యా మా నాన్న గొర్రెలో నేను కాస్తున్నప్పుడు ఒక సింహం వచ్చింది నా యొక్క గొర్రె పిల్లని ఎత్తుకుపోవడానికి, ఎమ్మడి పడ్డాను, షీల్చి పాడేశాను. ఎలుగుబంటి వచ్చింది, షీల్చి పాడేశాను అని చెప్పాడు. ప్రజల కొరకు తన్ను తాను బలిగా అయినా పర్వాలేదని అర్పించుకున్నవాడు. ఇదిరా నాన్న నిష్కపటమైనటువంటి ప్రేమ. ఏది ఆశించకుండా, ఏది మరి కావాలని వెళ్ళకుండా నిస్వార్థంగా ఎక్కడికి వెళ్ళిన ఉన్నదే ఇది ప్రేమ. దీన్నే దేవుడు ఏమనంటే నిష్కపటమైన ప్రేమ నీలో ఉందా? ఈ దినమున ఒకపారి నీ గుండెల మీద సవాలేసుకుని చెప్పు. దేవుని మాటలు వింటున్న నీవు, నీ కోసం ప్రాణం పెట్టి రక్తము కార్చిన నీ తండ్రి యేసుక్రీస్తు చెబుతున్న మాటల్లో నీకుందా? లేకపోతే ఈ దినం నుంచి నువ్వు సంపాదించుకో. ఇప్పుడు 13వ వచనం చదువు తల్లి. 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. వెరీ గుడ్, అంతే కదరా? అతని కాళ్ళు రెండును కుంటివి. చాలు, అతని కాళ్ళు 2 కుంటివి. ఆ సందర్భం వేరు, ఆ సందర్భం ఇప్పుడు మనకు అవసరం లే. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, శత్రు మనవనికి ఎవరైనా అన్నం పెడతారా? అమ్మా పైకి ఎత్తండి అందరి తల్లి. శత్రు మనవనికి ఎవరైనా అన్నం పెడతారా? చెప్పండి అయ్యా, పెడతారా? అంత దూరం ఎందుకు? ఇంటి పక్కల ఏమైనా కొట్లాడితే పిల్లలు అంటారు,
మీ నాయన మా నాయన కొట్టారు, మా ఇంటికాడికి రావాకంటాడు వాడు. వాడు జానడు ఉంటాడు, బెత్తడే ఉంటాడు, ఇంత బెత్తడే. అంటే ఈనాడు ఏమైపోయింది? నిష్కపటమైన ప్రేమ ఎవరిలో లేకుండా అయిపోయింది. కుటుంబాలు కొట్లాడి గృహ కూడికలకి రారండి. ఈ పాడు జనమేమో ఏం పాడు జనమే ఏం కథను. ఏమనంటే నన్ను తిట్టా, నన్ను శాపం పెట్టా, వస్తుంది. ఇట్లాంటి వాళ్ళకు దినం వస్తుంది నాయన, వస్తుంది దినం వస్తుంది. ఆ దినం వరకు వేచి ఉండమంటాడు దేవుడు. ఆ దినం కొరకు వేచి ఉండండి. మీకు మాట వినకపోతే నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేదేదో చెప్పు, వినకపోతే నేను చూసుకుంటా. తర్వాత కథది నేను చూసుకుంటా. తర్వాత కథ. దేవుని చేతిలో పడ్డవా నిన్నెవ్వరూ రక్షించలేరు. స్తుతి భాగములో, కీర్తన భాగములో తండ్రి అయిన దేవుడు మాట్లాడినట్లు ఏమన్నాడు చెప్పండి? తండ్రి అయిన దేవుడు మాట్లాడినట్లు భూమి నెర్ర విరిచి మింగి ఎవరిని? నిష్కపటమైన ప్రేమ చెప్పండి లేని వారిని. నిష్కపటమైన ప్రేమ గలవారిని కాదు, లేని వారిని. ఆ స్థితి రాబోతుంది, ఆ స్థితి రాబోతుంది. ప్రేమ దేవుని పిల్లలారా చూడండి, దావీదు శత్రువునికి అన్నం పెట్టాడు. దేవుని వాక్యములు ఉందిరా నాన్న, నీ శత్రువు ఆకలిగా నీళ్ళడా అన్నం పెట్టు, దాహమైన ఎడలా దాహం తీర్చు. అవునా కాదా? మరి మనం ఏంటండి? సొంత వాళ్ళే కొట్లాడతారు. మేమైతే నేను అందరితో సమాధాన పడ్డానండి. నేను ఒక కథ చెప్తాను వినండి. ఒక పాస్టర్ గారికి ఒక బామాడుతున్నాడంట. బాగా వినండి అన్న, రే బాగా వినండి. ఒక పాస్టర్ గారికి ఒక బామాడుతున్నాడు. ఆ బామార్ది ఎలాంటి వాడంటే ఈ ఐతుక్ యవనస్తుని మాదిరి. ఐతుక్ యవనస్తు అంటే మేడ మీద కూర్చొని ఒక కాలు అవతలకి వేసుకొని ఒక కాలు యువతలకి వేసుకొని చూస్తున్నాడు. ఇక్కడేమో పెళ్లిళ్ళ డమ్ 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 అంటే అక్కడ చూస్తారు, మళ్ళీ పరిశుద్ధ అంటే ఇక్కడ చూస్తారు. అంటే వీడు ఎన్ని గుర్రాల మీద తిరుగుతున్నాడు? 2 గుర్రాల మీద తిరుగుతున్నాడు. ఎప్పుడో పడి కింద పడతాడా? ఏం చేశాడు? ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు. వీళ్ళ బావ మంచి ప్రసంగికుడే, మంచి లెక్చరరే, మంచి వేదాంత విద్య చదివిన వాడే, మంచి జ్ఞానం కలిగిన వాడే. కానీ జ్ఞానం కలిగిన ఈ యొక్క బావ రావాలంటే ఏం చేయాలి? ఆదివారం నాడు గృహప్రవేశం పెట్టకుండా ఎప్పుడు పెట్టాలి? సోమవారం నుంచి శుక్రవారం అయితే పెట్టవచ్చు. అందుకే శనివారం నాకు దేవునితో గడపడిన నాకు చాలా ఇష్టం. శనివారం నాడు నాకు ఎక్కడికైనా పోతే నా ప్రాణమే చచ్చిపోయినట్టు అవుతుంది నాకైతే. ఆదివారం శనివారము తండ్రి దగ్గర ఉండవలసిన దినం నాకైతే కొందరి గురించి నేను అనను, ఎవరి ప్రేరేపణ వాళ్ళది. నాకు దేవుడు నేను రక్షింపబడినప్పటి నుంచి నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే నాకు అది. శనివారం నాడు అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి మంచి అవకాశం. తెలిసిన వాళ్ళ కొరకు, తెలియని వాళ్ళ కొరకు, అనేకుల కొరకు చేయటము అది మంచిది. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే నాన్న ఏం చేశాడు తెలుసా? పెట్టి ఏం చేశాడు తెలుసా? దైవ సేవకుడు రాలేదని పిల్లలు చెప్పాడు, భార్య చెప్పాడు, అందరూ చెప్పాడు. ఆయన వచ్చి పలకరియొద్దండి. ఇది న్యాయమేనా? ఇది నిష్కపటమైన ప్రేమనా? కానీ ఈ బావ అనేటువంటి ఈ యొక్క దైవజనుడు అతనితో సమాధాన పడ్డాడు. ఎందుకు తెలుసా? నువ్వు అర్పణలు అర్పించున్నప్పుడు బాగినండి అర్పణలు అర్పించున్నప్పుడు ఎవరితోనే నీకు వ్యతిరేకము అని తెలిస్తే వెంటనే నీ యొక్క అర్పణ అక్కడ పెట్టేసి ఆ వ్యక్తితో పోయి సమాధాన పడు. ఇక్కడ ఎవరైనా సరే ప్రభు సంవత్సర భోజనంలో పాలు పొంది మీరు ఎవరైనా సరే సమాధాన పడకున్నందులో కన్నా పాలు పొందితే ఆ శిక్షకు నువ్వు అర్హురాలివి. అది నాకు సంబంధం లేదు చెప్తున్నా చూడు. అంటే అర్థం ఏంటి? సాధ్యమై కొద్దీ అందరితో ఏమన్నారట? సమాధానం ఉండాలని యేసుస్వామి చెప్పాడు. నాలో నుంచి మీతో మాట నేను చెప్పానంటే ఏసయ్య నేను చెప్పాను నాయన, నా పిల్లలారా సాధ్యమై కొద్దీ అందరితో సమాధానంగా ఉండండి. అది నాకు ఇష్టం. అవునా కాదా? దేవుడు అడిగేది నిష్కపటమైన ప్రేమ కలిగిన వారు ఏం చేయాలి తెలుసా? ఇంకో మాట అన్నాడు ఇంకొక చోట, నీ కోపం దైవ సేవకుల నుండి అపోస్తల పౌలు నుండి మాట్లాడిన మాట ఏంటంటే, నీ కోపము భార్య భర్త కావచ్చు, భర్త భార్య కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు అత్త కోడలు కావచ్చు, ఎవరైనా సరే సాయంకాలం లోపల సమాధాన పడాల. అంతకు మించి నువ్వు పెద్ద సైతానివి, ప్రార్థనకు వచ్చే సైతానివి. ప్రార్థనకు సైతాను పోలేదా? పోయిందా? పోలే? వాళ్ళ మీదికి వేసుకోవద్దండి. పోయిందా లేదా? యెహోవా దేవుని దగ్గరికే పోయింది యోబు గురించి సాటి చెప్పడానికి. ఈ అక్కడి నుంచి వచ్చేవారంటే ఎమ్మింగనూరులో పడి, కర్నూలులో పడి,
ఆంధ్రప్రదేశ్లో పడి ఆడబడి ఈడబడి ఎవడెవడు బాగా మంచి నీతిమంతుడు ఉన్నాడా, ఎవడెవడు బాగా దేవుని ఆరాధి అందరూ చూసుకుంటూ వచ్చాను. నాకు ఒక్కడు కనిపించాడు, వాడే ఎవరి మనమడో తెలియదు. మీకే కాదు, పెద్ద పెద్ద పాస్టర్లు తెలియదు. మీరు చాలా గగనం మంచిది, మీరు విశ్వాసులు చాలా మంచిది. చాలామంది దేవుని సేవకులకు తెలియదు. నాన్న ఇది యూట్యూబ్లో పెట్టాను, చాలామంది దైవ సేవకులు చూసుకోండి. ఎందుకంటే నాకు ఆ తల నేను నేర్చుకున్న, దేవుని దగ్గర నేర్చుకున్న, యోబు ఎవరి కొడుకు, యోబు ఎవరి మనవడు? యాకోబు మనవడు నాన్న, యాకోబు మనవడు. ఇస్సాకారు కొడుకు యాకోబు మనవడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము తాత జైనాయన, ముని జైనాయన అని చెప్పొచ్చు మనం, అవునా కదా? ఆ జైనాయనకి ఇచ్చిన ఆస్తే ఈయనకి ఇచ్చాడు. ఆ జైనాయన లాగానే ఈయన ఉన్నాడు, ఎవరు? యోబు ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి, అవునా? ఈ మెఫీబోషెతును చూడండి, శత్రువుకి ఎవరైనా అన్నం పెడతారంటే దావీదు పెట్టాడు నాన్న. పిలుచుకొని వచ్చి ఎక్కడంట, మళ్ళీ ఎక్కడంట, ఎక్కడ పెట్టాడు? ఒరే నువ్వు నా శత్రువు మనమనివిరా, బయట కూర్చో. కొందరు ఉన్నారండి ఈ ఊర్లో, ఒక మినిస్ట్రీ ఉంది. ఆ మినిస్ట్రీ పేరు నేను చెప్పను కానీ వాళ్ళకు తగిలింటది. ఇప్పుడు నేను దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరికి ఎంత అవుతుంది? అన్యాయంగా, అక్రమంగా, నిష్కపటం లేని ప్రేమ లేని వాళ్ళకి తగులుతుంటుంది. కానీ నువ్వు సరి చేసుకోకపోతే నీ ఇష్టం అయిపోయా. ఇప్పుడు ఒక రాయి గోడ కట్టడానికి మొలిచేటప్పుడు నన్ను ఎందుకు మొలుస్తావు అంటే నువ్వు బయటకు వారిపేస్తావు. నువ్వు బయటకు వారిచే నిన్ను ఎట్లా కాలుతుంది ఒప్పుతారు, కాలుతుంది అంటారు. నేను గోడలో సొగసుగా ఉండి, గోడలను ఉండి ఆరాధించడానికి ఉపయోగపడే నీవేమైతే బయట పారేయబడతావు. నువ్వు టోటల్ ఎందుకు పనికి రాకుండా అయిపోతావు, లోతు భార్యలాగా అయిపోతావు నువ్వు. ప్రేమన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. కుక్కలు చెప్పులు ఉన్న ప్లేసులు అన్నం పెట్టే సమస్త నాయకులు ఉన్నారండి. ఆ సంస్థలో నేను కూడా పనిచేశానండి. కాళ్ళు దుడిపించుకుంటారు, కాళ్ళు విసికించుకుంటారు. కానీ కాళ్ళు నేను విసికా. ఎవరికి? గౌరవనీయులైనటువంటి స్వర్గీయులైనటువంటి మహానీయుడు మరి యేసన్న బ్రదర్ గారికి నేను కాలు విసికాను. నేను ఆయనతో కొంతకాలం యవనస్తుడు ఉన్నప్పుడు నేను సేవ చేశాను. అందుకే నాకు ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం. ఆయన వాక్యము చెప్పి కాళ్ళు ఏమైపోతుంది అంటే, ఎన్ని ప్రసంగాలు చేస్తాడండి మహానుభావుడు ఆయన. ఆయనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గాన కోకిలాని మంచి ఈయన పాడిన పాట బాలసుబ్రహ్మణ్యం కూడా వాడలేకపోయినాడు. ఈయనకు ఎవరిచ్చారు ఈ స్వరం ఉంటే? మంచిగా చెప్తున్నారు నాన్న, మంచి వాళ్ళని మీరు, దేవుడే ఇచ్చాడు. ఎంఎస్ శాంతవర్ధన్ గారికి మరి డాడీ పీడి సుందరరావు కూడా ఎమ్మిగనూరుకి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన నిలబడినప్పుడు రే కాళ్ళు తీస్తుంటే ఎవరు వెళ్ళకపోతే, అంటే నేను దేవునికి చేస్తున్నా అని చేస్తే బాగుంటుంది, కానీ అధికారంతో రెడ్లు చేపించుకోవద్దు. అది నేను చెప్పేది. చేయొచ్చు, పెద్దలకు చేయొచ్చు, నేను కాదన్ను, అవునా కాదా? కానీ మెఫీబోషెతుని నాన్న బాగినండి, ఆయన బల్ల పక్కన తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పక్కన మనమంతా యేసుప్రభుల వారికి శత్రువులమేనా అనండి? శత్రువులమా కాదా? ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తు రక్తములో తన రక్తములో మనలను నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడంట? తన ప్రక్కలో. ప్రకటన గ్రంథంలో రాయబడింది, నా ప్రక్కలో మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా. ఈ లోకాన్ని జయిస్తే, ఈ లోకాన్ని నువ్వు స్నేహించకుండా, ఈ లోకాన్ని నువ్వు జయిస్తే నా పక్కలో కూర్చోబెట్టుకుంటా. అందుకే పాపి అయినా పొట్టి జక్కయ్యి అయి ఇంట్లోకి వెళ్ళి అన్న తిన్నాడండి. ముఖ్యమంత్రి ఎవరైనా వెళ్తే ఎట్టుంటుందండి? నేను పెద్ద పెద్ద గృహాలకు రాను, కుటుంబంలోకి వెళ్తే ఎంత బాగుంటుంది. అందుకే యేసయ్య ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పుట్టాడండి. ఆ పశువుల పాక ఎవరిది? వాళ్ళ తాతోళ్ళదే. ఈ చరిత్ర ఎప్పుడైనా నేను చెప్తాను, వాళ్ళ తాతోళ్ళదే. ప్రేమ దేవుని పిల్లలారా, దావీదు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు చెప్పండి? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు? మనం ఉన్నామా? ఒక భార్య భర్త కొట్లాడితే ఏమైపోతాయి? ఒక్క మంచం అవసరమైతే అప్పటికప్పుడు ఆ కార్పెంటర్ని పిలిపించి, అవసరమైతే డబ్బున్నోడైతే దాన్ని అప్పుడు రాత్రికే, మళ్ళీ రాత్రి అయితే నిద్ర రాదు. అటు నొసిలి భర్త ఉంటే భార్య, అంటే భర్త లేకపోతే భార్యకు నిద్ర రాదు, పక్కల భార్య ఉంటే భర్తకు నిద్ర రాదు. ఏగుజామున ఏం చేస్తుంది? డ్యూటీ పోయినాక టీచర్ అయితే టీచర్ కాడికి ఏం చేస్తుంది? చదువు చెప్పుకునే దాకులు
కోడి ఏం మేడం అట్లా నిద్రపోతామంటే ఏం లేదు, నాకు చరిత్రలో ఏమంటుంది. అవునా కాదు? ఏమంటే కోపం, నిస్వార్థము, ప్రేమ లేనటువంటి పరిస్థితి. నిష్కపటమైన ప్రేమ ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరికొకరు సాయం చేసుకుంటారు, ఒకరినొకరిని ఆదరించుకుంటారు. ఇట్లా ఆ మహానుభావుడు దావీదు గారు దేవునితో అభిషేకింపబడినాడు కనుక వాళ్ళ తాత ఎంత కొట్టాలన్నా ఎంత చంపాలన్నా సౌలు ఎన్నోసార్లు ఈట తీసుకుని ఇసిరి పాడేశాడు చంపాలని. ఎన్నోసార్లు చాలా హింసలు పెట్టాడు. అయినా అటంటి లెక్క పెట్టకుండా శత్రు మనమని మెఫీబోషెతుని చక్కగా ఆ మాట చదువున్నానా? ఎంత చక్కగా ఉంది ఆ మాట, చాలా బాగుంది ఆ మాట. అండర్లైన్ చేసుకోండి. చాలా తీయగా చాలా కమ్మగా ఉంది ఆ మాట. మీకు ఎట్టుందో నాకు తెలియదు కానీ మీకు అందరికి బాధగా ఉంటుంది కొంచెం. చూడండి ఆ మాట చదువునైనా. 9 మెఫీబోషెతు యెరూషలేములో కాపురం ఉండి సదాకాలము రాజు అంటే దావీదు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. ఎప్పుడంట? చిరకాలము. ఎంత గ్రేట్ అండి, ఎంత గ్రేటు. అవునా కాదా? ఈ ప్రేమ, ఈ నిష్కపటమైన ప్రేమ నీలో ఉందా? ఈ దినం చెప్తున్నా, మీరు ఎవరితోనైనా కొట్లాడింటే నిజంగా నేను దేవుని బిడ్డను, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డాను అని నీవేం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన పడకపోతే నువ్వు బల్లలో పాలు పొందిన నీవు దయ్యపు బల్లలో, నువ్వు చెప్పినా, నువ్వు నోరు తెరచకపోయినా దేవుడు అనుకుండేది ఇదే. అందుకొరకే మనం ఏ ప్రేమ కలిగి ఉండాలి చెప్పండి? నిష్కపటమైన ప్రేమ ఎలా ఉంటది? దావీదు చేసినట్లుగా ఉంటది. ఒక మాట మనం చదువుకుందాం చూడండి నాన్న. ఎఫెసీయులకు రాసిన పత్రిక లేక అంతకంటే ముందు సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక మాట, దయగలవాడు అబ్బా. ఇప్పుడు దావీదు తనకే మేలు చేసుకున్నాడా లేదా? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దేవుడు నిష్కపటమైన ప్రేమ గలవాడు కనుక అది ఈయన నిజంగా దేవుని బిడ్డ అనిపించుకోవడానికి తను చేశాడండి. అందుకే దావీదుతో అంటాడు, నేను నీలో పుడతాను రా అంటాడు. అబ్బా, అసలు ఎట్లా ఇది యెహోవా దేవుడు ఏంటి, దావీదు ఏంటి? ఒక మట్టోని పట్టుకొని, ఒక చెత్తవాణ్ణి పట్టుకొని, ఒక ధూళిని పట్టుకొని, ఒక దుమ్మును పట్టుకొని నేను నీలో, నీ కుటుంబంలో నేను పుడతానన్నాను. ఏది ఇది? ఇంత విచిత్రం అండి, ఇంత రహస్యము, ఇంత చక్కని ప్రేమ. దావీదుకు ఆ ప్రేమ ఉందండి. ఈనాడు ఉందా? ఈ పాస్టర్ అంటే ఆ పాస్టర్ పడదు, ఆ పాస్టర్ అంటే ఈ పాస్టర్ పడదు. నేను కూడా మొన్న ఒక పాస్టరు సంఘంలో ఒక మీటింగ్ పెడితే నేను పోలే. ఎందుకు పోలేదు నేనంటే బాగా చెప్తాను. నాలో ఎందుకు పోలేదని అంటే, నన్ను అందరూ ఇంకా తగ్గించుకొని ఇంత పొట్టుని అయిపోయినా. ఇంకా పొట్టిగా అయితేనేమో అని చెప్పేసి తగ్గించుకోలేదు. అవునా? తాను తగ్గించుకోవద్దా? దేవుని వాక్యంలో ఉన్న ఒక మాటకు నేను లోబడి ఇతరుల ద్వారా నువ్వు ఏదో కోరుతావో వాళ్ళు కూడా ఏం చేయాలి? అదే కోరాలి. నా మందిరములో, ఈ మిస్బా ప్రార్థన మందిరములో కూడిక పెట్టింటే, ఆయన వచ్చింటే నేను ఎన్నోసార్లు తగ్గించుకొని వెళ్ళాను, ఆయన రాలే కనుక ఇంకో మాట చేయొచ్చు. సాధ్యమై కొద్ది అన్నాడు కదా, నాకు సాధ్యం కాలేదు, దేవుడికి మాత్రమే సాధ్యం. నేనేం చేస్తున్నాను? నేను రాలేదన్నాను. అయినా నాకేదో ప్రభు పని పడిపోయింది. ఆ ప్రభు పని మీద నేను వెళ్ళిపోయాను. ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచన, నిష్కపటమైన ప్రేమ చాలా విలువగలది. దేవుడు కూడా అంతే. నిన్ను గద్దించిన నాళ్ళు గద్దిస్తాడు, ప్రేమించిన నాళ్ళు ప్రేమిస్తాడు. లాస్ట్కు నిన్న మేము మరి 2వ తిమోతి రాసిన పత్రికలు చదివాము. విడిచిపెట్టాడంట టోటల్గా. నేను దయ్యానికే పట్టిస్తాడు రే. నేను మొత్తం పట్టడమే దయ్యం పట్టించేస్తాడు. ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచన చేయండి కదా. యథార్థం గల వాడు తనకే మేలు చేసుకున్నాడు. ఎంత చక్కటి మాట అండి. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. 32వ వచనం. బాగినండి నాన్న రే, బాగినండ్రా. ఒకని ఎడల ఒకడు దయగలిగి బాబా ఎంత చక్కటి మాట అండి. కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును అదే దీన్ని ఏమంటారంటే నిష్కపటమైన ప్రేమ. మీలో ఉందా? ఉండకపోతే దేవుడు మిమ్మల్ని ఉండమంటున్నాడు. ఉండండి, తప్పేమిటి? దావీదే చంపాలి,
పడవాలి, దావీదును లేకుండా చెయ్యాలి, ఈ దావీదు బ్రతికినంత కాలము నా రాజ్యానికి ఏదైనా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్లాన్ చేసినటువంటి వాడు తాను చనిపోయాడండి. చనిపోయేటప్పుడు ఏమంటాడు, ఆ శత్రువు అయినటువంటి సౌలు ఏమంటాడు తెలుసా, నాకంటే నువ్వే నీతిమంతుడు ఆ దావీదా, నాకంటే నువ్వు నీతిమంతుడు, నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడు, నిష్కపటమైన ప్రేమ నీలో ఉంది దావీదా, నాయనా నేను చాలా చెడ్డోన్రా, నీ రాజ్యము స్థిరంగా నిలుస్తుంది అని చెప్పాడు. నీ రాజ్యము స్థిరంగా నిలుస్తుంది. నిజంగా సౌలు అన్నట్టు ప్రవచించినట్లు దావీదు రాజ్యం స్థిరంగా నిలిచింది. కారణం ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంట్లో పుట్టాడు. ఆయన రాజ్యము పరలోకములో స్థిరంగా నిలుస్తుంది. నువ్వు ఒక మంచి మేలు చేస్తే నువ్వు స్థిరంగా నిలిచిపోతావా నిలిచిపోవా. మన మందిరములో ఒకవేళ మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినా మన పిల్లలకు తెలిసిపోతుంది. ఆ కిటికీలు ఎవరు చేశారు, ఈ దులాలు ఎవరు చేశారు, అవి ఎవరు పెట్టించారు, ఈ ఫ్యాన్లు ఎవరు తెచ్చిచ్చారు, ఆ ఫ్యాన్ పేరు లేకపోయినా ఈ ఎవరు చేశారు, వాళ్ళు ఎవరు చేశారని మీ పేరు ఏం చేస్తారు, భూమి మీద ఖచ్చితంగా మంచి పేరు సంపాదించుకుంటారు దేవునికి ఇచ్చేదాంట్లో. అందుకొరకే మనం ఏం చేయాలంటే నిష్కపటమైన ప్రేమ కలిగి దావీదులాగా బ్రతుకుదాము. అవునా కాదా? చూడండి సామెతల గ్రంథం 33వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం చూడండి, తొందరగా చదవాలి. 27వ వచనం, మేలు చేయుట బాగినండ్రా, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందగలిగిన వాళ్ళకు చేయకుండా నిష్కపటమైన ప్రేమ కలిగిన వాళ్ళైతే కదా. నేను ఒక మాట చెప్తాను, నేను గుండెల మీద సవాల్ వేసుకుని ఒక మాట చెప్తాను. కారణం ఏంటంటే నేను పుట్టినది మొదలుకొని ఇంతవరకు దైవ సేవకులను ప్రేమించి గౌరవేతం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరండి. ఇది రియల్. ఇది చేశాడు కనుక మనం ఒప్పుకోవాలా. చేస్తుంటే ఓర్చలేక దాన్ని తీసేయాలని ప్లాన్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారండి. అవునా కదా? దైవ సేవకులను ప్రేమించిన వారు ఎవరు లేరు. పూజారులను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ముస్లింలో ఉన్నటువంటి పెద్దలను ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక దైవ సేవకులను ప్రేమించిన కుటుంబం ఒక కుటుంబం ఉందంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబము, తనయుడు జగనన్న అని చెప్పలేదు. నిస్వార్థమైనటువంటి ప్రేమ, అది నిజంగా నిష్కపటమైనటువంటి ప్రేమ. మన నుంచి ఏమి కోరలే ఆయన, కానీ మా అందరినీ కూడా చాలా మందిని ఆయన ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు ఆయన. అవునా కదా? ఆలోచన చేయండి. దీన్ని దావీదు లాంటి ప్రేమ ఎవరిది? నీ చేతనైనప్పుడు, ఆయన చేతనైంది ఇప్పుడు చెయ్యాలా, తనకు చేతనైంది చెయ్యాలని ఇప్పుడు చేస్తున్నాడు. ఇది రియల్. చాలా మంది అనుభవిస్తున్నారు. ఒకవేళ మనం అనుభవించకపోవచ్చు, మనకు రాకపోవచ్చు, రానంత మాత్రం కొంతమంది సేవకులైనా ఖచ్చితంగా దాని ద్వారా బ్రతుకుతూ ఉన్నారు. ఒకరు ఆలోచన చేయండి. రాని వాళ్ళు రకరకాల మాట్లాడతారు, వదిలేయండి. అవునా కాదా? వచ్చిన వాళ్ళు సంబరపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఏదైనా చేయాలనుకున్నప్పుడు నీలో ఆ చెయ్యాలని నీకు శక్తి ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా చేసేటట్టు నువ్వు ఉండాలి. ఓ మాట మనం చూద్దామా? కీర్తనలు 34:14 వచ్చిన చూడండి నాన్న. అక్కడ చక్కగా ఏం రాయబడి చూడనా? ఏం చేయాలంటమ్మా? కీడు చేయటం అని పలకండి. కీడు చేయటం అని మేలు చేయము. ఏం చేయాలంట? కీడు చేసేది మానాలా. దావీదు కీడు చేశాడా? చేయలేదు నాన్న. ఎంత ప్రేమ అది, చేయలేదు. ఇప్పుడు ఈ కాలంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో, తర్వాత వెయిటింగ్ న్యూస్లో చూస్తే భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లకు తల్లిదండ్రులకు పిల్లలు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఒకరికొకరు కీడు చేసుకొని భయంకరమైన స్థితిలో. కానీ వారు మళ్ళా క్రైస్తవులు, మందిరానికి వెళ్ళేవారు, ప్రభు సంస్కార భోజనంలో పాలు పొందేవారు. ఏంటండి ఇది? దేవుడు అడుగుతున్నాడు ఇది నన్ను. ఏంటండి ఇది? దేవుని పిల్లలైనా మనకేముండాలో ఆలోచన చేయండి. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి నాన్న, ఆలోచన చేయండి. ఒకరికొకరి కీడు, మనకు మనమే కీడు చేసుకునే కాలం ఉంది. ఎవరైనా కీడు చేసుకోలేదా కదా? చాలా మంది చేసుకున్నారండి. ధనాన్ని ప్రేమించి దాచుకొని ఆడెందుకు ఇయ్యాల, ఎక్కడో యుద్ధం కదా. ఒకరు చేసుకున్న సేను ఫలాన్ని వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? నమ్మక ద్రోహులు అంటారు, అవిశ్వాసులు అంటారు. కష్టం ఒకరిది, సుఖం ఒకరిది. దైవ సేవకునిది కష్టం, సంఘానిది సుఖం. కష్టపడి పేగులు చించుకొని, గొంతు చించుకొని దేవుని వాక్యాన్ని చెప్తే ఏం చేస్తారు చెప్పండి? చందంతా ఏదో 10,000
5,000 సేవకునికి ఇచ్చి మిగతాదంతా ఏం చేస్తారు చెప్పండి? వడ్డీల వ్యాపారం చేసుకుంటారండి. కొన్ని సంఘాల్లో సోకు కొరిది, నేను అంశం తయారు చేస్తున్నాను, అది ఇంకా స్టడీ కాలే. సోకు కొంది, సొమ్ము కొంది. సొమ్మేమో దైవ సేవకునిదే, సోకు అయితే సంఘానిదే. కానీ నీ సోకు సొద్దలు తింటాడు చేస్తాడు దేవుడు అక్కడ పోయిన తర్వాత కదా. ఈయన సోకు సొద్దలు తింటున్నారు అంటారు చూడాలి. అంతేనా? కరెక్ట్ అన్న మాట్లాడాలా ఏమన్నా పొరపాటు మాట్లాడితేనే సోకు? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఒకరి కష్టాన్ని ఒకరికి ఇవ్వకూడదని దయచేసి. నా కష్టాన్ని నీ కష్టాన్ని వేరే వాళ్ళకి ఇస్తే వాని పీనికి ఎలా, వాని గత్తర దగ్గర. నేను కష్టం చేసింటి తీసుకుపోయి ఆడ పెడతాడు, కళ్ళు బిడ్డలు పెడతాడు సారు, సారాయి బిడ్డలు పెడతాడు సారు. బొద్దుగులు పని చేసి వచ్చా అది చేస్తే నీ కష్టం అది ఎక్కడ పోతుంది? సారాయి పెంటకు, కళ్ళు పెంటకు, తర్వాత హాస్పిటల్కి. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే నిష్కపటమైన ప్రేమ దావీదులో ఉంది. ఇంకొక మాట మనం ఆలోచన చేద్దాం. చూడండి, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము, 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము నుండి 10 వచనాలు చదువు తల్లి. 8వ వచనం 10 వచనం చదువు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఆమె పేరేం పేరు? గనురాలైన స్త్రీ. ఆమె పేరేం పేరు? గనురాలైన స్త్రీ, ఊరి పేరు కాదు. సరే, సునేము గనురాలైనటువంటి స్త్రీ. ఈమె ఏం పని చేసిందమ్మా? ఏం చేసింది? దేవుని సేవకుడు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడల్లా, ఆ ప్రాంతం తిరిగినప్పుడల్లా ఆమె మంచి సౌకర్యం. ఆమె ఇంటికి పిలిచి వాళ్ళ భర్తకు రికమెండేషన్ చేసి, అయ్యా ఈయన ప్రవక్త, ఈయన దేవుని దాసుడు, ఈయన చెప్పినట్టు వల్ల జరుగుతాయి అని చెప్పి ఏం చేసిందంటే, మన ఇంటి మీద ఒక మంచి బిల్డింగ్ కడదాం, తగ్గిపోయినాడు, ముసలిదనానికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చినప్పుడల్లా మంచి రెస్ట్ తీసుకుంటాడు, పోతాడు. కానీ ఆయన అవసరం ఎవరో ముక్కుమొక్కదలేదు, ఎవరో ఈయన దేవుని సేవకుడని గుర్తుపట్టి ఆయనకి ఏమేమి మేలు చేసిందమ్మా? ఏమేమి మేలు చేసిందంటే చాలా మేలు చేసింది. మంచి మంచం చేసింది, బైబిల్ చదవటానికి మంచి పీట, ఆ పీట మీద మంచి బీత స్తంభము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. కానీ ఆయన నుంచి ఏం ఆశించలే ఆమె. దీన్ని ఏమంటారంటే నిష్కపటమైన ప్రేమ. ఇది నిష్కపటమైన ప్రేమ. ఈ ప్రేమ నీలో ఉందా? గనురాలైన ఈ స్త్రీ అది సంపాదించుకున్నది. ఆమె గురించి ఈనాడు బైబిల్లో మనం చెప్తున్నాం. ఆమె చేసిన ప్రతి త్యాగాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం, అవునా కాదా? అక్కడ మనం చూస్తే ఎంత చక్కగా మాటలు, ఈ మాటలు చూడండి. 10వ వచనం చదువునానా. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్ద వచ్చినప్పుడల్లా, అతడు అనగా ఈ ప్రవక్త, ఆ ప్రవక్త పేరేం పేరమ్మా? ఎలీషా. ఏ ప్రవక్త? ఎలీషా ప్రవక్త. ఈయన ఎన్ని అద్భుతాలు చేశాడు? ఆగిపోదునో నేను, పాట అదేనా? తెలియదురా నీకు ఏ గడియో అయ్యో మానవాది మాయరా. ఎప్పుడేం ప్రశ్నిస్తాడో తెలియదో దేవుడు. దేవుని వాక్యములో ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు రా నాన్న. ఇక్కడ అద్భుతం జరుగుతుంది. ఆమె అద్భుతం జరగాలని సేవ చేయలేదు, కానీ ఏమొద్దు, ఒక దేవుని సేవకుడు అని నిర్ధారణ చేసుకొని ఏం చేసింది అంటే ఈ స్త్రీ, ఈ గనురాలు, సునేమురాలైనటువంటి గనురాలు ఏం చేసిందంటే నాన్న, నిష్కపటమైన ప్రేమ
దేవుని సేవకుని పట్ల చేసింది. దానికి అర్థం, నేను ఎవరినైతే పంపుదునో వాణ్ణి ప్రేమించువాడు నన్ను ప్రేమించును, నన్ను ప్రేమించేవాడు నా తండ్రిని ప్రేమించును. కానీ అక్కడ ఓ 12 మంది శిశువులారా మిమ్మల్ని ఒక్కరిని ప్రేమిస్తానని రాయబడలా. నేను ఎవరినైతే పంపుదునో అంటే దేవుడు ఎంతోమందిని పంపుతాడు. వాళ్ళు మనం ప్రేమించాలి, ఆదరించాలి, వారిని పోషించాలి. చూడండి, నేను ఒక ఊరికి వెళ్ళాను. ఊరికి వెళితే ఏం చేశానంటే, అమ్మా పప్పులో చాలా కషం వేశారు, మరి నేను ఏమనుకోను, కొన్ని మంచినీళ్ళని ఇవ్వండి, ఏమ్మా దాంట్లోకి నీళ్ళు వేసుకొని తాగుతాను. ఎమ్మో ఈయన ఆకాశం నుంచి వచ్చాడమ్మో. ఆమె ఏలి ఇరిసి యాడ చెప్తుందంటమ్మా, కలుపుకైన కాడ చెప్తుందంట. అందులో ఒక రొడ్డెమ్మ, ఆయన మంచి పని చేశాడమ్మా. ఒకవేళ నువ్వు ఉప్పు ఎక్కువ వేసిన ఆ పప్పు తిని ఆయనకి ఎక్కువ తొక్కులో చనిపోయానుకో, ఎమ్మాయి వాళ్ళ ఇంటికి సేవకుడు పోయి చచ్చమ్మా అని నీకు చెడ్డ పేరు వస్తుందని ఆయన మామూలు నీళ్ళు వేసుకుని తాగిపోయిన మంచోడమ్మా. ఆయన గురించి ఎందుకు చెప్తావమ్మా, బుద్ధి లేదానా అనిందంట. నువ్వు లేచి నా పొలము నుంచి పని, రేపొద్దున నా మీద కూడా అట్లానే దానివే. ఇట్లాంటిది సంఘములు ఉండకూడదు, పొలములు ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు. పయమై ఎలిబే లేసవా లేదా నిన్ను పట్టుకొని ఈడ్చి, నీ జడ పట్టుకొని ఈడ్చేతున. ఒక దైవ సేవకుణ్ణి ఏం చేశాడు, ఉప్పులో కషం ఉందని చెప్పేసి నీళ్ళు వేసుకొని తాగాడు. తప్పేంది? తన ఇష్టం వచ్చినది. నీ ఇంట్లో ఏది కలుగుతుంది తినిపోని తప్పేముంది? నువ్వు నాకు చేసి పెట్టానేనా, ఇట్లా నువ్వు చేసి పెట్టి నిన్నానేనా, మంచిగా ప్రేమతో నాడని నువ్వే చెప్తుండవు, నీ నోరు పడా అనిందంట ఆమె. అవునా కాదా? ఒకసారి బ్రదర్ ఏసన్న గారు ఒక ఇంటికి వెళ్ళాడు. నాన్న బాగా వినండి. ఈ మాట చెప్తే చాలా బాధ అవుతుంది. ఇంటికి అన్నానికి పిలిచింది. అరే దున్నపోతాడా, పని చేసుకుని చేత కాకని చెప్పేసి ఏం చేశాడు తెలుసా, ఆ వ్యక్తి థూ అని ఉమ్మిలిస్తే ఆ తింటున్న ఆ కంచములోనే, చూడండి, ఆ కంచములోనే ఆ ఉమ్మిలి పడితే కళ్ళు మూసుకొని దాన్ని కూడా కలుపుకొని తిని వెళ్ళిపోయాడు. సేవకులంటే అంత చిన్నతర నిష్కపటమైన ప్రేమతో ఉన్నాడు కనుక, నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగిన దేవుని నమ్ముకున్నాడు కనుక ఒక్క మరుమాట మాట్లాడకుండా ఆ ఉమ్మిలిని కూడా కలుపుకొని తిని వెళ్ళిపోయాడు నాన్న. అవునా కాదా? ఎంత మంచి ప్రేమ చూడండి. అవునా కదా? ఒక దైవ సేవకుడు తన పిల్లలను తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళాడు. వాక్యం అంతా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. దారిలో పోతున్నారు. బస్సు లేట్ అయింది. వాళ్ళ కొడుకు అంటాడు, నాన్న ఆకలి అవుతుంది నాన్న అంటాడు. బిడ్డ ఆకలి అవుతుంది నాన్న అంటాడు. కానీ ఆ దైవ సేవకుడు ఎన్నడూ కూడా వాళ్ళని శపించడం కానీ వాళ్ళని నిందించడం కానీ, దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడేమో, ఈ దినాన మేము మా పిల్లల ఆకలి కొనాలేమో, ఇది దైవ చిత్తమై ఉందేమో అని చెప్పేసి ఏం చేశారంటే మరుమాట మాట్లాడకుండా ఆయన మళ్ళీ తన ఊరుకు తాను వెళ్ళినట్టుగా నాన్న మా అనుభవంలో మేము విన్నాం. అవునా? అలాంటి దైవ సేవకుని ప్రేమించిన ఈ బిడ్డ ఎంత మంచి చూడండి. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఈ గనురాలైనటువంటి ఈ స్త్రీ దైవ సేవకుని ఇంత చక్కగా ప్రేమించింది. దేని ఆశించలేదు, ఏదో కావాలని కోరకలేదు. దేవుని వాక్యంలో మనము చూస్తే సామెతలు 11:17 మనం చూస్తే చూడన్న, సామెతలు 11వ అధ్యాయము 17వ వచనాన్ని మళ్ళీ మనం చదువుకుందాం. 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దయగలవాడు తనకే మేలు చేసుకొనును. అబ్బా, దయగలవాడు, ఈమె దయగలిగింది గనక తనకే మేలు చేసుకుందిరా. దయగలిగింది గనక తనకే మేలు చేసుకున్నది. ఎంత చక్కటి మాట నాన్న, ఎంత చక్కటి మాట.
దయగలిగింది కనుక ఈమె చేసుకుంది. ఇప్పుడు 18వ వచనం చదువునన్న, 18వ వచనం, సామెతలు 11:18వ వచనం. భక్తిహీనుని సంపాదన, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయు, వాని మోసము చేయును. నీతిని విత్తువాడు, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును. గర్భఫలము చెప్పండి రా, గర్భఫలము కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు అనుగ్రహించు స్వాస్థ్యం. అవునా కాదా? అరే ఆమెకు కొడుకు పుట్టాడంటరా, వారి వంశం నిలిచిపోయిందిరా. వారి వంశం ఎవరు? ఈయన కుమారుడు, ఆయనే దావీదు కుమారుడండి. సొలొమోను గారు ప్రపంచాన్ని ఏలుతున్నాడండి. ఆయన వంశం దావీదు వంశములో మహాజ్ఞానవంతుడైన సొలొమోను పుట్టాడండి. శాశ్వతమైన బహుమానం దేవుడిస్తాడు. నీతిమంతుడు విత్తుతాడు, శాశ్వతమైన పంట కోస్తాడు. నాన్న ఎవరు అంటే నిష్కపటమైన ప్రేమ కలిగిన వాడు శాశ్వతమైనటువంటి పంట కోస్తాడు. భక్తిహీనుని సంపాదన అంతా కూడా ఏమైపోతా చెప్పండి? హల్లెలూయా. భక్తిహీనుని సంపాదన అంతా ఏమైపోతా చెప్పండి? ఏమైపోతుందిరా నాన్న చెప్పండి. అక్కడ వాక్యములు ఉంది కదా, భక్తిహీనుని సంపాదన ఏమైపోతుంది చెప్పండి? వాని సంపాదన వాన్నే మోసం చేస్తుంది. మళ్ళీ మనలో నిష్కపటమైన ప్రేమ ఉందా? ఒక మాట చెప్తాను, ముందుకు వెళ్ళిపోతాను. చూడండి నాన్న, ముగించుకుందాం. ఇంకా 5 నిమిషాల లోపల ముగించుకుందాం. నేను ఒక మాట చెప్తాను, దేవుని మాట వినండి మీరు. ఆ సునేమురాలు ఎవర్రా? ఆ సునేమురాలకి ఏం సమస్తం ఉంది, ఐశ్వర్యం ఉంది, పిల్లలు లేరు. ఈయన గమనించాడు, ఆ విషయాన్ని గమనించాడు. తన దగ్గర ఉన్నటువంటి పని మనిషికి చెప్పాడు, నాన్న ఆమెకి ఏమన్నా కావాలనేమో అడుగు, నేనేమన్నా రాజుతో మాట్లాడాలనా, మంత్రితో మాట్లాడాలనా, లేకపోతే ఎవరికైనా నేను ఈమెకి ఏమైనా అవసరమైతే అమ్మనిందంటే, నేను పెద్దింటి బిడ్డను సార్, నాకు సమస్తం తెలుసు, మా నాన్న చాలా పెద్ద అనేటువంటి మాట మాట్లాడింది, నాకేం అవసరం లేదండి పెద్దగా అనింది. కానీ దైవజనుడు అన్నాడు, గేహాజీ నానా ఎలీషా, ఆమెకు సంతానము లేనట్టుందిరా, చెప్పు శాశ్వతమైన పంట దేవుడు నీకు ఇస్తున్నాడు. నాకింత మేలు చేస్తున్నవే, ఇంత సహకారం చేస్తున్నవే, ఇంత సహాయము చేస్తున్నవే, ఇంత ఉపకారము చేస్తున్నవే, నీకు నేను ఉపకారము చేస్తా, దేవుని నుండి నీకు ఉపకారం చేస్తా. ఏం ఉపకారం తెలుసా? శాశ్వతంగా నిన్ను అనుకునే ఉపకారము చేస్తా. మంచి కొడుకుని చేశాడు. అవునా కదా? దేవునికి ఒక 10 చప్పట్లు కొట్టండి. అవునా? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంతేనా? దావీదు అదే చేశాడు, సునేమిరాలైన గనురాలు కూడా అదే చేసింది. ఆమె క్రియల వలన దేవుణ్ణి గణపరిచింది. దేవుని ఎలా గణపరిచింది? నిష్కపటమైన ప్రేమతో, ఏది ఆశించకుండా దైవ సేవకునికి పెట్టింది. మనమున్నామా? ఆ స్థితిలో మనమున్నామా? పొందుకుండేదే కానీ ఇచ్చేది నీకు తెలియదా? మన ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఇన్నాళ్ళేమో మీటింగులు అని తిరిగాడు. ఆ వ్యక్తి నన్ను అంటాడు, ఇంకెప్పుడు చేస్తావు సార్ ప్రతిష్ట? ఎవరికో కోపం వచ్చింది, అందరికీ మన ఈ శ్వాసలకి కోపం వచ్చిందాం. కానీ ఊరమ్మడి వాడక తింటాడు పోయి. ఎన్నడు కానీ మనం మీటింగ్ పెడితే, మేము ఎక్కడైనా మీటింగ్ పెడితే దేహిని ఎవరిని అడుకోము. మేము అంత ఖర్చు పెట్టినాం, ఇంత ఇవ్వండి, ఇంత ఖర్చు పెట్టినాం, అంత ఇవ్వండి, మేము ఎవరిని దేగిని అడగము. మేము మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తాము. మా కన్నీళ్ళ ప్రార్థన దేవుడు చూసి ఈ సునేమురాలను మనసు కరిగించినట్లు, దావీదు మనసును కరిగించి మాకు సహాయాన్ని చేపిస్తాడు, దేవుడే చేపిస్తాడు. అవునా కాదా? ఆయనకేమంటానో సువార్త పత్రికలు అందించవలసిన ఈ చెయ్యి ఇప్పుడు ఏం చేస్తుంది? నీకు పెళ్ళి చేస్తా, ఇది తీసుకో, వచ్చి మా ఇంటికి రా, మా ఆఫీసుకు రా, ఫస్ట్ 5,000 కట్టు. ఇదేందండి సేవ? ఈ మాట ఎందుకు అంటున్నానండి?
పరలోకమందున్న నీ తండ్రి ఎదుట మీ సత్క్రియలను కనపరిచి వెలుగుమయంగా అని దేవుడు చెప్తే ఇప్పుడు అవి బంద్ అయిపోతే ఇవి స్టార్ట్ అయినాయండి. నేను స్కూల్ బంద్ అయినా నేను ఆపగాలేదే. నేను సేవ తినక సంఘం ఇచ్చినా ఇవ్వకపోయినా, సంఘము దారులంగా ఇచ్చినా ఇవ్వకపోయినా, సంఘాన్ని కరుచుకొని దేవుణ్ణి వెంబడిస్తూ సేవ చేస్తున్నాం. ప్రేమైన దేవుని పిల్లలు, ఇవల్ల ఎందుకు అనాల్సింది వచ్చిందంటే నిష్కపటమైన ప్రేమ లేకుండా మాట్లాడితే ఇట్లా అనాల్సింది వస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. మీ సత్క్రియలు అంటే అర్థం ఏంటండి? మంచి పనులు. ఇప్పుడు ఎవరెవరు మంచి పని చేశారు? దావీదు చేశాడు. దావీదు ఏం చేశాడు? నిష్కపటమైన ప్రేమ సౌలు కుటుంబంలో చూయించాడు. ఈ తల్లి, ఈ గనురాలు, ఈ మహాతల్లి, ఈ మహానుభావురాలు, ఈమెను గనురాలనడానికి నేను యోగ్యుని కాదేమో. ఒక దేవునితో సాక్షాత్తుగా మాట్లాడే ఆ దైవ సేవకునికి చక్కని సాయం చేసిన ఈమె అబ్బా ఎంత సహాయం చేసిందండి. నువ్వు చేస్తున్నావా? మన సంఘములో ఒక ఇన్వర్టర్ కావాలండి, ప్రార్థన చేయండి. దాదాపు 3 ఏళ్ళు చెప్తూనే ఉన్నా. ఎవరికి కూడా ఈ సత్క్రియ చేయటానికి అవునండి ముందుకు రావడం లేదు. ఏం చేద్దామో అర్థం కావడం లేదు. నాకు ప్రార్థన తక్కువైందా, మీకు ఇచ్చేది తక్కువైపోయిందా అర్థం కావడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. సమస్య ఫలాన్ని ఉంది నా సంఘములు అన్నప్పుడు దానికి నేనున్నాను. దావీదు నేనున్నాను, వాణ్ణి జయించటానికి నేనున్నాను. నేను వెళుతాను, నేను చేయగలుగుతాను. నిష్కపటమైన ప్రేమ ఇది. దేవుని సేవకుని అత్తుకోవడం, దేవుని సేవకునికి, తర్వాత అదే దేవుని వెంబడించడం, దేవుని ఆరాధించడం. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. ఒక మంచి మాట చెప్పి నేను ముగిస్తాను. లోకములో చెప్పిన పెద్దలు చెప్పిన ఒక మాట, మంచి ఆలోచన మంచి ఆరోగ్యం ఇస్తుందంట. బాగినండి, మంచి ఆలోచన మంచి ఆరోగ్యం ఇస్తుంది. చెడు ఆలోచన క్రొత్త వ్యాధులను తెచ్చిపెడుతుందంట. మీకు అర్థమైందో లేదో? చెడ్డ ఆలోచన ఏం చేస్తుంది? క్రొత్త వ్యాధులను తెచ్చిపెడుతుంది. కానీ వీళ్ళు క్రొత్త వ్యాధులను సంపాదించుకోలే, దేవునితో దీవెనలు సంపాదించుకున్నారు. ఏ ప్రేమ చూపి? నిష్కపటమైన ప్రేమ. నిష్కపటమైన ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? మంచి దానిని అత్తుకుంటుంది, శుద్ధ హృదయముతో పంచిపెడుతుంది. ఈ 2 మాట్లాడారా నాన్న? మంచిని అత్తుకుంటుంది, శుద్ధ హృదయముతో పంచిపెడుతుంది. ఇక్కడ చేసిన దావీదు అదే చేశాడు. సునేమురాలైన గనురాలు కూడా అదే పని చేసింది. మనము అలా ఉన్నామా? ఇప్పుడు ప్రశ్న వేసుకుని మనం వెళుదాం. చెప్పాను కదా, సమాధాన పడకుండా ప్రభు నమస్కార భోజనంలో పాలు పొందడానికి వీలు లేదు. సమాధాన పడాలి. సమాధాన పడకుండా ఇందులో పాలు పొందితే అపోస్తలుడైన పౌలు నుంచి దేవుడు ఏం రాయించాడు? అనేకులు రోగాలు వస్తాయి, అవసరమైతే భూమి నుంచి కూడా వెళ్ళిపోతారు, మరణిస్తారని వాక్యం రాయబడింది. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం నాన్న. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. నిష్కపటమైన ప్రేమ నీలో ఉందా? ఆలోచన చేసుకున్నానా? ఉంటే సమాధాన పడు దయచేసి.